ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మా, నానమ్మా, ఏమైంది పొన్నమి? కిరీటం కనిపించట్లేదు. ఏమంటున్నావు పొన్నమి? కిరీటం ఎలా మాయమైంది? అవును, ఇల్లంతా వెతికావా? మొత్తం చూశాను, ఎక్కడ కనిపించలేదు. అమ్మా, ఎలా ఇప్పుడు? రాత్రంతా నువ్వే కదా పున్నమి కాపలాగా ఉన్నావు, కాపాడతానన్నావు, ఎలా మిస్ అయింది? ఆ కిరీటాన్ని నీ చేతుల మీదుగా లోపలికి తీసుకొస్తున్నప్పుడే పడిపోబోతూ అపశకునాన్ని సూచించింది. ఇప్పుడు మాయమైపోయింది. చుట్టుపక్కల గ్రామం వాళ్ళకి, కలెక్టర్ గారికి ఏం సమాధానం చెప్తావు? రాత్రంతా నేను కాపలా ఉన్నమాట వాస్తవం. నేను చూసిన ప్రతిసారి కిరీటం ఇక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఎలా మాయమైందో అర్థం కావడం లేదు నానమ్మా. మహాదేవ్ గారు, ఏంటిది? కోట లాంటి రాజమహల్లో కిరీటం మిస్ అవడం ఏంటి? మిస్ అవ్వలేదు కలెక్టర్ గారు, మిస్ చేశారు, ఎవరో దొంగిలించారు. అలా దేవుడి కిరీటాన్ని దొంగిలించే అవసరం ఎవరికుంటుంది అస్సయ్య గారు? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. పున్నమి కాపలా కాసింది అంటే బయట వాళ్ళు లోపలికి రాలేదు, లోపలి వాళ్ళు బయటకు వెళ్ళలేదు. అయితే ఖచ్చితంగా ఈ దొంగతనానికి పున్నమికి ఏదో సంబంధం ఉంది. ఆ కిరీటాన్ని పున్నమియే మాయం చేసింది. అమ్మా, దొంగతనం చేసే అవసరం నాకే ఉంటుందమ్మా. అయితే మాకుంటుందా పున్నమి? నేను అలా అని అనలేదు అయ్యగారు. వాదోపవాదాలకు ఇది సమయం కాదు. నాకు అవతల ఫ్లైట్ టైం అవుతుంది. కిరీటం గురించి ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. మీరు తేలుస్తామంటే తేల్చండి, లేదంటే పోలీసులకు అప్పగిద్దామంటే అప్పగిద్దాం. నేను చూసుకుంటాను సార్. వద్దస్సయ్య గారు, ఇది కిరీటంతో పాటు ఈ ఇంటి పరువుకి సంబంధించిన విషయం. ఈ సంస్థానం గురించి గొప్పగా మాట్లాడుకునే వాళ్లే కానీ తప్పుగా మాట్లాడుకోవడం తెలీదు. ఇలా రాజమహల్లో కిరీటం పోయిందని బయట తెలిస్తే ఈ రోజు నుంచి రాజమహల్ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.